దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈ రోజున ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అనేటువంటి అంశాన్ని కొనసాగిస్తూ కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ తరగతిలో కూడా మనము దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో సంగతులు మనం చూద్దాం. దైవ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలనైనా వాక్యమైన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు అనుసరించి ఆ మాటకు విధేయులమై జీవించే కృప మాకందరికీ కూడా దయచేయండి. నీ మాట వింటే మేము బ్రతుకుతాం కనుక బ్రతికించే జీవగల నీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుప్రభు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ఎందుకు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అనే మాట ముందుగా మనం ఆలోచన చేద్దాం. దావీదును గురించి ప్రభు అయినటువంటి దేవుడిచ్చిన సాక్ష్యం అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చాను. ప్రియులారా, దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? నేను మీకు తోడుగా ఉంటాను అనేటువంటి వాగ్దానం మనకుంది. అయితే మనకి దేవుడు తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఇక్కడ దేవుడే చెప్పాడు దావీదు గురించి. ఏమన్నాడు చూడండి. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ప్రియులారా, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఈ సాక్ష్యం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ విశ్వాసి, నేను నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించడం కాదు. దేవుడు మనలను విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనము ఆయన సొత్తు. మన ఇష్టానుసారంగా జీవించడానికి మన మీద మనకి ఎటువంటి అధికారము లేదు. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమపరచాలంటే దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. ప్రియులారా, నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, నీ ఇష్టము అంటే నువ్వు కష్టమైన చోటికి వెళ్ళిపోతావు అన్నాడు. ఎక్కడికో తెలుసా? పాతాళానికి. లూకా సువార్తలో 16వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఆ ధనవంతుని గురించి అబ్రాహాము ఏం చెప్తున్నాడండి? నా కుమారుడా, నీ జీవితకాలం అంతా నీ ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, నీ ఇష్టమైనట్టు జీవించావు, నీ ఇష్టమైనట్టు బ్రతికావు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, కుమారుడా అని పిలుస్తున్నాడు అబ్రహాం. అతడు ఇశ్రాయేలీయుడే. ఆ ధనవంతుడు ఎవడో కాదు, అన్యుడు కాదు, ఇశ్రాయేలీయుడే, దేవుని జనాంగంలో ఒకడే. కానీ ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు, క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, విశ్వాసినని చెప్పుకుంటున్నావు, సేవకుడిని చెప్పుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు. కష్టమైన చోటుకి వెళ్ళిపోతావు సుమా. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు.
దేవుని ఇష్ట ప్రకారంగానే జీవిస్తాడు. దేవునికి ఇష్టం లేని దావీదు చేయడు. తన ఇష్టాన్ని ఎప్పుడు నెరవేర్చుకోడు దావీదు. నా ఇష్టం అన్నావంటే కష్టమైన చోటుకి వెళ్ళిపోతా చూసుకో. మరి నా సొమ్ము నా ఇష్టం అంటాడు. నా ఇష్టం నా ఇష్టం. ఈనాడు అందరూ ఎవరు ఇష్టానుసారంగా వారు తిరుగుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఎవరు ఇష్టానుసారంగా వారు తిరిగారు, సర్వనాశనం అయ్యారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీ ఇష్టం అన్నావంటే నీకు కష్టమే. నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తం అంటే నీకు సుఖమే. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటలో అది కష్టంగా ఉండొచ్చేమో కానీ ఆ కష్టం తర్వాత దేవుడు సుఖాన్ని దాచిపెట్టాడు. ప్రియులారా, మన ప్రియ ప్రభు ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి గిన్నె గురించి ఆయన ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమైతే. ప్రియులారా, ఏమున్నది ఆ గిన్నెలో, ఏమున్నది ఆ పాత్రలో? సర్వలోకములో ఉన్నటువంటి సకల ప్రజల పాపానికి వచ్చేటువంటి దేవుని ఉగ్రత ఉన్నది ఆ పాత్రలో. ఆ ఉగ్రత పాత్రను నీవు త్రాగాలి నా కుమారుడా అని పరలోకపు తండ్రి యొక్క చిత్తం అయి ఉండగా మమ్మారు ప్రార్థన చేసి చివరకు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆ పాత్రను త్రాగి మనందరి పాప పరిహారం కొరకు ఆ ప్రియ ప్రభు ఆ ఘోరాతి ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని పొంది మన స్థానంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ మహిమలోనికి వెళ్ళిపోయాడు ప్రభు. తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని చూస్తూ శిలువను సహిస్తూ మన ప్రియ ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నేను నా చిత్తాన్ని నెరవేర్చుటకు రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట కష్టమైనా కానీ ఆయన చిత్తమే నెరవేరునుగాక. మన ప్రియ ప్రభువారు కూడా నేర్పినటువంటి ప్రార్థనలో ఒక మాట, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు ఈ భూమి యందు నువ్వు నెరవేరునుగాక. ఈ భూమి మీద నువ్వున్నావు, నేనున్నాను. పరలోకములో తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేరుతుంది. భూలోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు నువ్వు నేనే. ఆయన బిడ్డలమైన మనమే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మన ఇష్టం కాదు, మన జీవితంలో ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే నెరవేరాలి. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అని అంటే, దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని ఇష్టాన్ని చేస్తాడు. దేవుని తోడు నీకు కావాలి అని అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రెండవ మాట మనం చూస్తూ ఉన్నాం, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. నీ ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏదో అదే మనం నెరవేర్చాలి. ఏ ఉద్దేశం నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు, నీ సేవ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నీ బ్రతుకు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అది నువ్వు కనుక్కోవాలి. అది ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోవాలి. దేవా నీ ఉద్దేశం ఏంటి, అది నేను చేస్తాను ప్రభు అని ఇష్టపడి నువ్వు చేస్తే ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తానంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషుల ఉద్దేశాలు కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు, మనం నెరవేర్చుకోవాల్సింది దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ప్రియులారా, దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేరిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరొక మాట కూడా మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఎంత ఉండేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. అలాగైతే యోసేపుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? యోసేపుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు?
యోసేపు నమ్మకస్తుడు. తన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏదో అది ఎరిగినటువంటి వాడు యోసేపు. ఎందుకంటే యోసేపుకు చిన్న వయసులోనే తన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని కళల ద్వారా చూపించాడు. ప్రియులారా, తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు కళల ద్వారా యోసేపుకు చూపించాడు. అయితే ఆ కళ నెరవేరేంత వరకు దేవుడు తన ఉద్దేశాన్ని తన జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా యోసేపు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి ఆ సంకల్పములోనే తనకు వచ్చినటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా సహిస్తూ ముందుకెళ్ళిపోయాడు. అందుకనే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అలాగే దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. అది దైవ వాక్యములోనే రాయబడి ఉంది. అది నువ్వు ప్రార్థించి ధ్యానించి తెలుసుకొని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో నీకెన్ని కష్టాలు ఎదురొచ్చినా, బాధలు ఎదురొచ్చినా, నిందలు, అవమానాలు, ఎన్ని శోధనలు ఎదురొచ్చినా వేటిని లెక్క చేయకుండా నా ఉద్దేశం కాదు, ఇది దేవుని ఉద్దేశం, నేను నెరవేర్చాలి, ఆ ఉద్దేశాన్ని దేవుడు నాకు చూపించాడు అని చెప్పి దాని మీదే గురిపెట్టి నమ్మకంగా విశ్వాసంతో సాగిపోయాడు యోసేపు. అందుకనే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తర్వాత మాట ఏమిటంటే, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లాడు. దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లాడు. ప్రేమన్ల వాళ్ళారా, దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతారు అనే మాట వాస్తవం. ఎవరికి తోడుగా ఉంటాడో అది మనం చూసాం. అయితే ఇంకా ఎవరు వర్ధిల్లుతారు అంటే ప్రియులారా, కొన్ని మాటలు మనం చూద్దాం ఈ తరగతిలో. సామెతల గ్రంథం ప్రియులారా 28వ అధ్యాయము 13వ వాక్యములో ఈ మాట మనం చదువుతాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రేమన వాళ్ళారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అభివృద్ధికి ఆటంకాలు దైవగ్రంథములో రాయబడ్డాయి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నిజం. అయితే ఎందుకు వర్ధిల్లడం లేదు? ఆయన ఇమ్మానుయేలు కదా, ఆ ఇమ్మానుయేలే నీ రక్షకుడు కదా, నీ దేవుడు కదా, మరి ఎందుకు తోడుగా లేడు? మరి దేవుడు తోడుగా ఉన్నా నువ్వెందుకు వర్ధిల్లడం లేదు? ఆలోచించాలి. ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. సహజంగా మనము అతిక్రమాలు చేస్తాం, తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, పొరపాటున పాపాలు చేస్తాం. దాచిపెట్టుకుంటున్నావా? ఆదాము రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆదాము రొమ్ములో పాపాన్ని దాచుకున్నాడు. దేవుడైన యెహోవా, ఆదామా నువ్వెక్కడున్నావు? నేను నీకు భయపడి చెడ్డుచాటునున్నాను. అయితే నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము నువ్వు తిన్నావా అంటే తిన్నాను అని చెప్పాలి. ఆదాము ఏం చెప్పాడు? ఇదిగో నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. ఇదే పాపాన్ని దాచిపెట్టుకోవడం అంటే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. డొంక తిరుగుడు సమాధానాలు వద్దు. దేవుని దగ్గర డొంక తిరుగుడు వ్యవహారం ఏం కుదరదు. నువ్వు చేశావా? పాపం చేశానని ఒప్పుకో. ఏ పాపమైనా సరే పేరు పెట్టి దాన్ని ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో. ఒప్పుకుంటే నువ్వు వర్ధిల్తావు, కప్పుకుంటే కథం. అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిల్లడు. ఒప్పుకో, వాగ్దానం ఉన్నది. అయితే మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు, మనలను పవిత్రులుగా చేస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఒప్పుకో. ఈనాడు ఒప్పుకునే వాళ్ళు లేరు, కప్పుకునే వాళ్ళే.
ఒప్పుకునే వాళ్ళు లేరు, కప్పుకునే వాళ్ళే. కప్పుకుంటే కాలిపోతావు, ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుతావు. ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో, నీ తప్పిదాన్ని, నీ అతిక్రమాన్ని నువ్వు ఒప్పుకో, నీ దోషాలను ఒప్పుకో. నువ్వు కప్పుకోవద్దు, వర్ధిల్లవు. కప్పుకోవద్దు, కాలిపోతావు, వర్ధిల్లవు. ఎవరు వర్ధిల్లుతారు అంటే, ఏ చిన్న అతిక్రమం చేసినా దాచిపెట్టుకోకుండా వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేవారు వర్ధిల్లుతారు. సామెతల గ్రంథములోనే 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రియులరా, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతులను వర్ధిల్ల చేయను. యథార్థత అనే మాటకి మనము అర్థం తెలుసుకోవాలని ముందు. యథార్థత అంటే ఏంటి? నేను ఎక్కువగా చూపించేటువంటి ఆ ఉదాహరణ ఏది అంటే, ఆ దృష్టాంతం ఏది అంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది అని ఈ మాట మనందరికీ తెలిసిన మాటే. యథార్థ హృదయము అంటే హృదయములో యథార్థత. ఇక్కడ మనము సామెతల గ్రంథంలో యథార్థవంతులను అన్నాడు. యథార్థవంతులను, యథార్థ హృదయము గలవారిని బలపరుస్తాడు. యథార్థవంతుల్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అసలు యథార్థత అంటే ఏంటి? ఇక్కడ ఈ మాటలు ఆశారాజు గురించి మాట్లాడుతూ చెప్పిన మాటలు. ఆశారాజు మొట్టమొదట శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు ఆశారాజుకి సహాయం చేశాడు, శత్రువుల మీద జయమిచ్చాడు, నెమ్మదిచ్చాడు. అయితే మరొకసారి ఆశారాజు మీదకి శత్రువులు దండెత్తి వస్తే ఇప్పుడేం చేశాడో తెలుసా? ఆశా ఏలుబడి అందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా, అంటే ఇశ్రాయేలు రాజైన బయషా ఒక అడ్డుగోడను కట్టాడు. అయితే ఇప్పుడు ఆశ ఏం చేశాడు తెలుసా? చూడండి, 2వ వచనం ఎంత సిగ్గుకరమో. ఆశా యెహోవా మందిరమందును రాజ నగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారాలు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదుకు దూతల చేత పంపించి సిరియా రాజు సహాయం కోరుకున్నాడండి. పైగా అతనికి కానుక ఎక్కడిచ్చాడంటే దేవుని మందిరములో ఉన్నటువంటి సొమ్ము పట్టుకెళ్ళి ఒక అన్యుడికి కానుకగా ఇచ్చి అన్యుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడే. ఈ విషయంలోనే దేవుడు ఏ మాట చెప్పాడు? 7వ వచనం చూడండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. ఇదే యథార్థవంతుడుగా కాక, యథార్థ హృదయముగా కాక ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా రాజుని నమ్ముకున్నాడు. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఒక మనుషుని నమ్ముకున్నావే అని చెప్పి ఏమన్నాడంటే 9వ వచనం 2వ భాగంలో, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి అంటే మనసు దేవుని మీద నుండి మనుషుల మీదకి తొలగిపోయిందండి. దేవుణ్ణి ఆశ్రయించి జయం పొందాడు, అది తెలుసు. ఇప్పుడు మరొక ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల్ని నమ్ముకున్నాడు. ఇది యథార్థతను కోల్పోయాడు. యథార్థత అంటే ఇప్పుడు మీకు అర్థమైందా?
దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుని మీదే ఆధారపడాలి. నీకు ఏ సహాయం కావాలన్నా దేవుని దగ్గరికి పో. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా దేవుని దగ్గరికే పో. దేవుని సహాయాన్ని కోరుకో. మనుషుల సహాయం వ్యర్థ. ఇదే మతి తప్పడం అంటే. యథార్థత అంటే నన్ను నమ్మిన నీవు నన్నే నువ్వు నమ్ముకోవాలి ఆశ. కానీ మనుషుల్ని నమ్ముకున్నావు. ఇక్కడి నుంచి నీకు కష్టాలే. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుణ్ణి విడిచి మనుషుల్ని ఆశ్రయిస్తే, వేరొకరిని అనుసరిస్తే నీకు కష్టాలే, 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 నీకు కష్టాలే. దేవుణ్ణి నమ్ముకున్నవా? దేవుణ్ణి నమ్ముకు. దేవుణ్ణినే ఆశ్రయించు. దేవుని మీదనే ఆధారపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యథార్థత అంటే అదే. యథార్థ హృదయం అంటే అదే. తర్వాత దేవుడు ఎవరిని వర్ధల చేస్తాడు అని అంటే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. కాపర్లు పశుప్రాయుల యెహోవా యొద్ద విచారణ చేయరు గనక వారే వర్ధిల్లక ఉన్నారు. వారి మందలన్నీ చెదరిపోవచ్చున్నవి. ప్రియులారా, కాపర్ల గురించి రాయబడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయక, దేవుని దగ్గర ప్రార్థించక. విచారణ అంటే నేనేం చేయాలి ప్రభువా, ఈ కష్టం వచ్చింది నాయనా, ఈ బాధ వచ్చింది నాయనా, నేనేం చేయాలి ప్రభువా అని దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ వీరు దేవుని దగ్గర విచారణ చేయట్లేదంట. అందుకనే వారు వర్ధిల్లటం లేదు, ప్రార్థన చేయటం లేదు, దేవుని దగ్గర మనవి చేయటం లేదు, వారు వర్ధిల్లట్లేదు. ఇక్కడ ఒక మాట రాయబడిందండి, దేవుని దగ్గర విచారణ చేయని వాడు పశువుతో సమానం ఉంది. ఆ మాట అక్కడ ఉంది చూడండి. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారు వర్ధిల్లటం లేదు. నీకే వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని సహాయం కోరుకో, దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని దగ్గర విచారణ చేయి. దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇర్మియా గ్రంథంలోని 12వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకున్నాం. బయలుతోడని ప్రమాణం చేయటవారు నా ప్రజలకు నేర్పునట్లుగా యెహోవా జయముతోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. ప్రియులారా, యెహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల. ప్రభు అన్నారు, మనం వర్ధిల్లాలంటే ప్రియులారా, ప్రభు చెప్పిన మాట, ఒక్క మాట. మత్తయి సువార్త 11:29 అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. కాడి ఎత్తుకుని నేర్చుకోండి. ప్రభు దగ్గర నేర్చుకుంటే వర్ధిల్లుతాం, ప్రజల దగ్గర కాదు, మనుషుల దగ్గర కాదు నేర్చుకునేది. నేను నా ప్రభు దగ్గర నేర్చుకున్నా, నా ప్రభువు నేర్పుతానన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, నేనే మీ గురువుని, క్రీస్తే మీ గురువు. గురువులని పిలువబడకండి, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీరు ఆయన శిష్యులు. శిష్యులు గురువు దగ్గర నేర్చుకోవాలి, ఆయన కాడినెత్తుకుని నేర్చుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నేర్చుకునే వాళ్ళు వర్ధిల్లుతారు. ప్రియులారా, ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను నేర్పుతాను, నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. నువ్వు నేర్చుకుంటే వర్ధిల్లుతావు. ఆయన నేర్పేవాడు, అన్నీ నేర్పుతాడు. శిష్యులు అడిగారు, ప్రార్థన నేర్పయ్యా. నేర్పాడు.
ప్రార్థన నేర్పాడు ప్రభు. అన్నీ నేర్పుతాడు. ఎలా జీవించాలో నేర్పుతాడు, ఎలా మాట్లాడాలో నేర్పుతాడు, ఎలా సంభాషణ చేయాలో నేర్పుతాడు, ఎలా సేవ చేయాలో నేర్పుతాడు, ఎలా బతకాలో నేర్పుతాడు, ఎలా ఓర్చుకోవాలో నేర్పుతాడు. అన్నీ నేర్పుతాడు. ఆయన నేర్పేవాడు. ఆయన దగ్గర నేర్చుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. ప్రియమైన వాళ్ళారా, ఎవరు వర్ధిల్లుతారు అని అంటే, అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. యథార్థ హృదయము కలిగి యథార్థవంతుడిగా జీవించేవాడు వర్ధిల్లుతాడు. దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ, దేవునిలో ప్రార్థన చేస్తూ, ప్రతి సంగతి దేవుని దగ్గర విచారణ చేస్తూ తెలుసుకుని, దేవుని చిత్తాన్ని తెలుసుకుని చేసేవాడు వర్ధిల్లుతాడు. దేవుని కాడినెత్తుకుని ఆయన దగ్గర నేర్చుకునేవాడు వర్ధిల్లుతాడు. చివరిగా యెహోషువ గ్రంథంలో మనకు తెలిసినటువంటి మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువతో చెప్తున్నాడు ఈ మాట. చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదావు. ప్రియులరా, దేవుని వాక్య ధ్యానము మనను ఏం చేస్తుందంటే, మనలను చక్కగా నడిపిస్తుందండి. తప్పిపోకుండా దేవుని వాక్యము మనలను తప్పిపోకుండా, దేవుని మార్గములో నుండి తప్పిపోకుండా మనల్ని కాపాడేది దేవుని వాక్యం కనుక, ఆ వాక్యాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానించుచు దానిని అనుసరిస్తూ ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. యెహోషువ, నువ్వు వర్ధిల్లడానికి ఇదే సూత్రం. ఏమిటంటే, నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానం చేయి, దాన్ని అనుసరించి నడుచుతూ ఉండు, దాన్ని ఇతరులకు బోధించు, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. చదవకుండగా, ధ్యానించకుండగా, అనుసరించకుండగా నువ్వు వర్ధిల్లలేవు. ఒకవేళ నువ్వు బోధించిన నీ బోధ విని అనుసరించే వాళ్ళు వర్ధిల్లుతారేమో, కానీ నువ్వు వర్ధిల్లవు. వాక్యాన్ని ధ్యానించి అనుసరించి దాని ప్రకారంగా నడుచుకుంటే యెహోషువ నువ్వు వర్ధిల్లుతావు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి, జీవితాల్లో అనుసరించే వారుగా చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.